హలో అండి, హాయ్. ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మన తీసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఒక్కొక్క మామిడికాయ ఇలాగా పైన అది పొట్టుది అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మంచిగా ఎండలో మొత్తం పెట్టుకోవాలి. అంటే మంచిగా వాటర్ లేకుండా మంచిగా తుడుచుకొని అన్ని కాయలు ఒక బేషన్లో పక్కన పెట్టుకోవాలి. ఎండలో కొద్దిసేపు పెట్టుకోవాలి. ఎండనివ్వాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా మామిడికాయ ముక్కలన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయల పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లి నూనెనే దీంట్లో వాడుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో మంచిగా పల్లి నూనె ఆయిల్ పోసుకొని పచ్చడికి సరిపడా తగినంత పల్లి నూనె ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తాలింపు పెట్టుకున్నాక చల్లారనివ్వాలి. తాలింపు ఇప్పుడు మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు బేషన్లో కట్ చేసుకున్న ముక్కలు దాంట్లో అంటే ఆ గిన్నెతోటి 6 గిన్నెల మామిడికాయ ముక్కలు అయింది. సో ఆ గిన్నెతో 1 కప్పు కారం, ఆ కప్పుతో సగం కప్పు ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆ కప్ మొత్తం మిక్సీ చేసినవి ఆ కప్పు కొంచెం తక్కువ కప్పు. సో ఇప్పుడు ఎల్లిపాయలు కూడా కచ్చాపిచ్చాగా దంచుకున్న కచ్చాపిచ్చ ఎల్లిపాయ కూడా పచ్చడిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు బాగా పైకి కిందికి అంత ముక్కలకు మంచిగా ఉప్పు, కారం, యావపొడి, మెంతి పొడి అని మంచిగా పట్టివ్వాలి ముక్కలకంతా. ముక్కలకంతా పట్టించాం కదా. ఇప్పుడు తాలింపు చల్లారినాక మాత్రమే పోసుకోవాలి. తాలింపు అనేది ఇందులో పోసుకోవాలి. ఇంకా ఆయిల్ సరిపోకపోతే ఇంకా మనం ఆయిల్ ఎక్స్ట్రా పచ్చి ఆయిల్ కొంచెం పోసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది మంచిగా ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ దేంట్లో వేసుకొని మంచిగా పెట్టుకోవాలి. నెక్స్ట్ రోజుకి మంచిగా నూనె అనేది మంచిగా ఇట్లా పైన తేలి వస్తుంది. ఇంకా 3rd డేకి ఇంకా మంచిగా నూనె పైకి తేలి ఇంకా మంచిగా వస్తుంది. ఇలా డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అలా మొత్తం డబ్బాలో వేసేసుకోవాలి. నాకు ఈ డబ్బా నిండింది. ఇంకో చిన్న డబ్బాలో వచ్చింది. ఇది ఇప్పుడు మనకు ఆయిల్ కనిపించదు, కానీ నెక్స్ట్ డే ఆ 3rd డేకి ఆయిల్ మంచిగా కనిపిస్తుంది. అదే బేషన్లో కొంచెం అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది మామిడికాయ పచ్చడి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇలాంటి ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చళ్ళు చేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేస్తారా? తినండి. ఇగోండి, తిన్నారా? బాగుందా? సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.